శుద్ధ స్వర్ణంగా నేను మారతానయ్యా. ఆయన నన్ను శోధించాడు, బంగారును శోధించినట్లు కాదు, వెండిని పుటం వేసినట్టు నన్ను ఇబ్బంది కొలిమిలో పుటము వేసి ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. ఆయన అన్నప్పుడు నీవు అనలేవా? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిట్టూర్పులు వస్తాయి. ఎవరు నిన్ను పలకరించారు, ఎవరు నీ దరిదాపుల్లోకి రారు, అందరినీ శత్రువులు అయిపోతారు. కొన్నిసార్లు ఖర్చు పెట్టడానికి చిల్లి గవ్వ కూడా నీ చేతిలో ఉండదు. అదే దేవుని చిత్తం. హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పిన జాబితా లిస్టు? ఇవన్నీ నీకు జరుగుతున్నవంటే నువ్వు దేవుని చిత్తములో ఉన్నావని. అన్ని యోనా తర్షీసుకు వెళ్ళక నినివేకి వెళ్ళినట్లు, నినివేకి వెళ్ళక తర్షీసుకి వెళ్ళినట్టు టికెట్ దొరికింది, బర్త్ దొరికింది, ప్రయాణం సాఫీగా ఉంది అని అనుకుంటున్నావా? తుఫాన్ వస్తుంది ఖచ్చితంగా. ఏమొస్తుంది? జాగ్రత్త.